కొండారెడ్డిపల్లెకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సొంతూరులో సీఎం దసరా వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ కు కొండారెడ్డిపల్లెలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సీఎం దసరా వేడుకల్లో పాల్గొన్నారు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు.
దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో అతలాట నేనే మొదలంటున్నాడో మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అన్నందరి బంధులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసంలో దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు. దక్షిణాది రాష్ట్రాల్లో దసరా పండుగ అంటే పిల్లలకు పెద్దలకు పెద్ద పండుగే అని చెప్పాలి. దసరా పండుగ సందర్భంగా బొమ్మల కొలువు తీర్చడం ఆనవాయితీ. నేటి ఆధునిక యుగంలో సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మన సంస్కృతిని కనుమరుగు చేస్తున్న పరిస్థితుల్లో కొందరు బొమ్మల కొలువు సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దసరా సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. మంచి చెడులను ప్రతిబింబించేలా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. మరోవైపు ఆధునికత పెరుగుతోన్న కొద్దీ కనుమరుగవుతూ వస్తోన్న దసరా బొమ్మల కొలువు తిరిగి ప్రాధాన్యాన్ని సంతరించుకుండడంపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు.
దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే ఓ పెద్ద పండుగనే చెప్పాలి. ఎందుకంటే దసరా పండుగ 10 రోజుల పాటు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఏదైతే దసరా పండుగను పురస్కరించుకొని బొమ్మలను కొలువు తీర్చడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క దసరా సందర్భంగా బొమ్మలను సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా వీటిని కొలువు తీర్చడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే సాధారణంగా దసరా అంటే 10 రోజుల పాటు జరుపుకుంటారు. కానీ ఈ ఏడు మాత్రం 11 రోజుల పాటు ఈ యొక్క దసరా పండుగను జరుపుకుంటున్నారు. మెయిన్గా ఈ యొక్క దసరా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చెడుపై మంచి సాధించిన విజయంగా కూడా భావిస్తారు. దీనికి సంబంధించి అంటే తిరుపతిలో గత కొద్ది రోజులుగా అంటే బండ్ల వీధిలో తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వీళ్ళు గత 60 సంవత్సరాలకు పైగా ఈ యొక్క దసరా పండుగను పురస్కరించుకొని సుమారు నెల రోజుల పాటు వాళ్ళు కష్టపడి ఈ యొక్క బొమ్మలను కొలువు తీర్చడం ఆనవాయితీగా వస్తుంది. అంటే 2000 నుంచి 3000 బొమ్మల వరకు ఇక్కడ కొలువు తీర్చి మన సంస్కృతి సంప్రదాయాలను ఈ తరం పిల్లలకు కూడా తెలియజేసే విధంగా కూడా వారు ఈ యొక్క బొమ్మల కొలువును తీర్చిదిద్దడం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క బొమ్మల కొలువు అంటే బొమ్మలను కొలువు తీర్చడం కాదు, ఆ యొక్క కొలువు తీర్చే క్రమంలోనే ఆ సృజనాత్మకతను కూడా ఉట్టిపడేలా కూడా ఆ యొక్క బొమ్మలను ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అంటే మీరు చెప్పండి, అంటే ఈ యొక్క బొమ్మల కొలువు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దసరా సందర్భంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు? గత 60 ఏళ్లుగా ఈ తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. మేము ఒక 10 ఏళ్ళ నుంచి వస్తున్నాము ఈ బొమ్మల కొలువు చూడడానికి. కానీ చాలా నిష్ఠతో చాలా ఇదిగా నా దేవి నవరాత్రులని ఈ 9 రోజులు బొమ్మల కొలువు తీరుస్తున్నారు. చూసేదానికి కూడా చాలా బాగుంది. అసలు ఈ బొమ్మలు ఇప్పుడు దొరకవు. చాలా ఏళ్ళుగా 50 ఏళ్ల ముందు కొలువు తీరిన బొమ్మలు ఇవన్నీ. అదేవిధంగా భాగవతము అవన్నీ అటుపక్కున్నాయి. చాలా ఇదిగా భాగవతం గుర్తొస్తుంది. చూస్తే మహాభారతము రామాయణం అవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఇటువంటి బొమ్మలు ఇప్పుడు దొరకవు. చాలా నిష్ఠతో పెడుతున్నారు వాళ్ళు. ఇది ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమో వెంకటేశాయ. మీరు చెప్పండి, అంటే సాధారణంగా ఈ తరం పిల్లలంతా కూడా ఎక్కువగా ఈ యొక్క టీవీ సీరియల్కోనో లేకపోతే సినిమాలకో లేకపోతే గేమ్స్కు ఎక్కువ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడున్న మా జనరేషన్లో మాకు ఇక్కడ పెట్టిన బొమ్మల్లో చూసి తెలుసుకోవచ్చు. అప్పుడు భాగవతం రామాయణంలో ఉండే ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ని ఇక్కడ వీళ్ళు బొమ్మల రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన దశావతారాలు బొమ్మలు ఉన్నాయి. చాలా రకాలు, కృష్ణుడు, విష్ణుమూర్తి, గంగమ్మ, వెంకటేశ్వర స్వామి ఒక్కరే కాదు, ఇద్దరు ముగ్గురు కాకుండా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. చాలా చూడడానికి చాలా సంతోషంగా ఉంది, అందంగా కూడా ఉంది. అలాగే ఇక్కడ తిరుపతిని ఒక చిన్న సెట్లా చేశారు. అలాగే కపిల్ తీర్థం, అలిపిరి, మైసూర్ ప్యాలెస్, గోవిందరాజుల స్వామి గుడి అన్నీ చాలా చూడడానికి చక్కగా ఉంది. ఒక చిన్న తిరుపతిని ఎలా చేస్తే లైక్ హ్యాండ్ మేడ్తో చేయడం చాలా బాగుంది. సో ఇవన్నీ మా జనరేషన్స్ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బాగుంది ఇక్కడ వచ్చి చూడడం. మీరు చెప్పండి, అంటే ఎంతో శ్రమకు ఓర్చి మీరు గత కొద్ది రోజుల పాటు ఈ యొక్క బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నారు? అంటే ఈ జనరేషన్కి ఈ యొక్క బొమ్మల కొలువు ద్వారా మీరు ఏం తెలియజేయబోతున్నారు? మా తాతగారు, మా నాన్నమ్మ గారు మొదలు పెట్టారు దీన్ని. అప్పట్లో కొన్న బొమ్మలు ఇవంతా గత 60 సంవత్సరాల నుంచి వాళ్ళు కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు. సో వాళ్ళు పెట్టిన ఈ కార్యక్రమాన్ని వదలకుండా ఆ సంప్రదాయాన్ని మేము కొనసాగించాలనుకుంటున్నాము. ఆ ఒక్క ఆశతోనే మేము ఇప్పటికీ దీన్ని కొనసాగిస్తున్నాము. ఇంకా దీని తర్వాత కూడా మా జనరేషన్స్ అన్నిటినీ దీని నుంచి నేర్చుకోవాలని చెప్పి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. ఇది చూసారంటే స్టెప్ బై స్టెప్స్ ఉంటుందన్నమాట. సో మొదట యానిమల్స్ అంటే జంతువులు, పశుపక్షాలు ఇవి ఉంటాయి. ఆ తర్వాత మనుషులు, వాళ్ళ యొక్క మనుగడ ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత పూజలు, పునస్కారాలు, పెళ్ళిళ్ళు, దాని తర్వాత పట్టాభిషేకాలు, నోములు, వ్రతాలు, దాని తర్వాత స్వామివారి అవతారాలు అంటే వాళ్ళు ఏ విధంగా అవతరించారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నారు అది. ఆ తర్వాత కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, తర్వాత అవతారాలు కొన్ని. ఆ తర్వాత అంటే ఎన్ని అవతారాలు చేసినా చివరికి ఆయనలో అంకితం అవ్వాలని ఆయన్ని అక్కడ పెట్టామన్నమాట. సో ఎన్ని అవతారాలు చేసినా ఇదంతా ఒక మాయ అనేసి ఒక పాయింట్ మీద. సో ఎన్ని చేసినా చివరికి మళ్ళీ ఆయన యొక్క నీళ్ళలోనే మనం మునిగిపోవాలని చెప్పి
చేస్తున్నాం అంతే. అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో దసరా పండుగ అనేది ఎంతో కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే దసరా పండుగ అంటే 10 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో ఈ యొక్క బొమ్మల కొలువు అనేది కూడా ఒక భాగము. ఈ అంటే రానున్న జనరేషన్లో ఈ యొక్క బొమ్మల కొలువు అనేది కూడా కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ తరానికి ఇలాంటి అంటే బొమ్మల కొలువును తెలియజేయడం కోసమే ఈ యొక్క బొమ్మలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 1, 2 కాదు, వందలు వేల సంఖ్యలో కూడా ఇక్కడ బొమ్మలను కొలువు తీర్చారు. అలాగే ఏదైతే ఆర్టిఫిషియల్తో పాటు అలాగే కొన్ని చేత్తో తయారు చేసినట్టు మట్టి బొమ్మలు అలాగే చెక్క బొమ్మలు కూడా ఇక్కడ కొలువు తీర్చున్నారు. పూర్తిగా అంటే గతంలో అంటే సినిమాలకు కేవలం సీరియళ్లకు టీవీలకు లేకపోతే వాట్సాప్ ఫేస్బుక్లకే పరిమితం అయిపోతున్న ఈ జనరేషన్ని వాటిని దూరం చేసి ఈ యొక్క బొమ్మల కొలువు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన వీటిని తెలియపరచడం కోసమే ఈ యొక్క బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, మీరు ఈ యొక్క బొమ్మల కొలువుకు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు వస్తున్నారు? దీనికి ఈ యొక్క బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ జనరేషన్కి ఈ యొక్క బొమ్మల కొలువు ద్వారా మీరు ఏం తెలియజేయబోతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 10 సంవత్సరాలుగా వచ్చి ఈ బొమ్మల కొలువును వీక్షిస్తున్నాను. ఇక్కడ బండ్ల వీధిలో టీసీసీఎస్లో తిప్పారెడ్డి గారి వంశీకులు 60 సంవత్సరాలు చేస్తున్నారంట. నాకు గత 10 సంవత్సరాలని తెలుసును. నాకు కూడా మా అన్న వాళ్ళు చెప్పారు 60 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారని. నేను ఇప్పుడు 10 సంవత్సరాలు చూస్తున్నాను. మన కళ్ళను కట్టినట్టుగా ఈ భాగవతంలో కృష్ణుడు కానీ ఈ గోవర్ధన పర్వతం ఎత్తేది కానీ ఓల్డ్ తిరుపతి సిటీ ఎట్టున్నదో ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలను ఇముడింపజేసే విధంగా వీరు ఈ బొమ్మల కొలువు దసరాకు పెడుతున్నారు. ప్రతి దసరాకు నేను 10 సంవత్సరాలు వచ్చి చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అసలు వీళ్ళు అద్భుతంగా పెడుతున్నారు. దీన్ని వచ్చి దసరాకి సెట్ చేసేది ఒక విధమైతే దీన్ని మళ్ళీ భద్రపరిచి రేపు సంవత్సరం మళ్ళీ పెట్టడం అంటే ఈ బొమ్మలు చిన్న బొమ్మల్ని లైటింగ్ సెట్టింగ్ చేసి పెట్టడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని వీక్షించండి. మన పిల్లలకు తొడుగును చూపెట్టాలి. ముఖ్యంగా మనంగా చూసేది మన పిల్లలను తొడుగును చూపెడితే మన సంస్కృతి సంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని మనం పిల్లలకు చూపెట్టినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి దసరా వరకు ఉంటుంది. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు కూడా వచ్చి వీక్షించము. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి ఉండాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ పూర్తిగా ఈ యొక్క సెల్ ఫోన్లకే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి భాగవతం కానీ రామాయణం కానీ మహాభారతం కానీ తెలియని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు సినిమాల మోజులో పడిపోయి కూడా కొంతమంది మన చరిత్రను తెలుసుకోలేని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి ఇలాంటివి ఎంతగా ఉపయోగపడతాయి? అదే నేను చెప్పింది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుని నిద్రపోయేంత వరకు ఈ సెల్ ఫోన్తోనే చూస్తూ ఉంటారు పిల్లలు. పుట్టిన బిడ్డ నీకు పుట్టిన 6 నెలల బిడ్డ సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు. అందువల్ల నేను చెప్పేది ఇది కంపల్సరీగా వచ్చి ఇలాంటివి చూస్తే అన్న పిల్లలకి కొంచెం పరిపక్వత వస్తుంది. మన సంస్కృతి కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, రాముడు అంటే ఇలా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అంటే ఇలా ఉంటారు అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చేయాలి. సెల్ ఫోన్ మోజు నుంచి కొంచెం తగ్గించాలి. ఈ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. అందువల్ల దీన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. దేవి శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క 10 రోజుల పాటు జరిగే ఈ యొక్క బొమ్మల కొలువును అంటే దసరా రోజు ముగింపు చేయబోతారు. అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ యొక్క బొమ్మల కొలువుకు తరలి వచ్చి మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన ఈ బొమ్మల కొలువును చూసి తరించాలని చెప్పి, అదేవిధంగా రామాయణం మహాభారతం భాగవతం లాంటి మన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తిగా అంటే దసరా అంటే చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునేదే దసరా పండుగ అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్. మైసూరులో దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. विश्व के कई जगहों से यहाँ आते हैं लोग. घर पे बैठे बहुत लोग देख रहे हैं. सबका यही कहना है मैसूरू दसरा आके देखो जरा. Beautifully said, Rashmi ji. One must come to Mysuru and witness the grandeur of Mysuru Dasara here. Of all the things that you see on the screen, the
Mysuru Dasara and the Howdah elephant carrying the goddess Chamundeshwari is the main highlight of this particular Jumbo Savari. अभी टैब्लो जो आप देख रहे हैं वो डॉक्टर BR अम्बेडकर विकास निगम का है। कर्नाटक सरकार के अधीन एक निगम है जो अनुसूचित जातियों के आर्थिक और सामाजिक विकास के लिए कार्यक्रमों का क्रियान्वित करता है। The next tableau, ladies and gentlemen, is that of the health and family welfare from the Karnataka government, and it depicts the various schemes run by the department, which is providing health facilities to every household of Karnataka. As you can see, at the forefront of this year's schemes is Dr. Puneet Rajkumar Heart Scheme, which actually supports a lot of heart patients get the right treatment at the right time. The scheme, which started in the year 2023, is being spread across all the districts and all the taluks, and the community health centers being run at the village levels as well. Free health checkups and free heart health checkups as well, and if in case any deformities or any problems are found in these checkups, free treatments are being given to all those patients and all those citizens who is coming to these community health centers and all the other primary and tertiary health centers, ladies and gentlemen. स्क्रीन पर त्रिशूल धारण किए शिव जी, हर हर महादेव। शिव जी का नृत्य इतनी खूबसूरती के साथ, इसको कहते हैं मरगाल कुणिता। जो आप देख रहे हैं अपने पैरों पे लंबे लंबे लकड़ियों को लपेटे हुए, उसके ऊपर अपने शरीर को एक स्थिति में रखते हुए ये नृत्य किया जाता है। कर्नाटक मिल्क फेडरेशन लिमिटेड KMF नंदिनी दूध की शुद्धता कृषक परिवार को सुरक्षा और संरक्षा प्रदान की है। सबसे बड़ा सहकारी दूध संगठन है KMF। महिलाओं के लिए व्यावसायिक प्रशिक्षण और रोजगार सहायता योजनाएं प्रदान की जा रही है KMF द्वारा। पशुओं की खरीद के लिए वित्तीय सहायता प्रदान की जा रही है। ब्याज मुक्त ऋण के लिए संगठन, पशुओं की खरीद के लिए बैंक ऋण सुविधा, ये सब प्रदान किए जा रहे हैं। कुल मिलाकर इसका मुख्य उद्देश्य महिलाओं और कृषक परिवारों को बहुत शोभायमान है। Gentlemen. स्वर्ण हौदे में विराजमान मां चामुंडा। Right now is from the Tanda Development Corporation, ladies and gentlemen, of the state of Karnataka, and the various schemes that supports the people who are under the Tanda Development Corporation, such as Banjara or the Lambani people, who are actually helping create a lot of value to the system and the value to the society. This was established in the year 2009, the Tanda Development Corporation, and various schemes are being brought up to facilitate the upliftment of these people. Facilities such as the CC roads, the sanitary systems, and the community halls also forms a part of Tanda development, and the construction of Anganwadi buildings
protecting the interests of the children of the Lambani communities. वाणिज्य और उद्योग विभाग का एक टैब्लो देख रहे हैं। कर्नाटक राज्य खादी और ग्रामोद्योग बोर्ड से है ये। कृषि भारत की रीढ़ है, किसानों की आजीविका है। ब्रिटिश शासन के विरुद्ध संघर्ष की शुरुआत करने वाले महात्मा गांधी जी ने केवल स्वराज के विचार को जीवन दिया, बल्कि स्थानीय चरखे से सूत काटकर भारत में एक नई क्रांति ला दी और सूत के छोटे छोटे धागों में भी स्वराज की ध्वनि गूंजने में पूरी तरह कारगर रहे। गांधी जी ने बेलगाम अधिवेशन में खादी प्रेमियों की एक बैठक आयोजित की, अखिल भारतीय चरक संघ का गठन किया और मैसूरू राज्य के अधिकार क्षेत्र में आने वाले बंधनवाल और गांवों के द्वारा सार्वजनिक बैठक की, जिसके परिणाम स्वरूप महिलाएं खादी बुनाई में शामिल होने लगी। Next up is the tableau of the district of Raichuru, ladies and gentlemen.